తేనెటీగలు తేనెపట్లు పట్టి ప్రతి పువ్వులోంచి తేనె తీసుకొచ్చి దాస్తే ఎవడో ఒకడు కింద పొగపెట్టి తేనెటీగలు వెళ్ళిపోయిన తర్వాత తేనెంతా పిండుకుపోయాడు. తేనెటీగలు సంపాదించిన తేనెంతా పరుల పాలు చేయట్లా. అది కాదురా అబ్బాయి, నువ్వు కష్టపడి సంపాదించుకోవద్దని నేను అంటలేదు, కానీ అదొకటే జీవితం అని మాత్రం అనుకోకు. అంతకన్నా నీ జీవుడున్నాడు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవలసిన అవసరం ఉంది. నువ్వు ఇలా పెట్టుకున్నావా, ఇలా పెట్టుకున్నావా, ఇవన్నీ కాదు ఈశ్వరుడికి కావలసింది. నువ్వు ఎవరికైనా ఇలా పెట్టింది ఏమైనా ఉందా అన్నది ఒక్కటే ఆయన చూస్తాడు. అలా పెట్టింది లేనప్పుడు ఎలా పెట్టుకున్నా ఆయన ఆనందించడానికి ఏముండదు. అలా పెట్టని వాళ్ళందరూ ఏమైపోయారో శంకరాచార్యుల వారి జీవితంలో మొట్టమొదటి స్తోత్రంలోనే చెప్పారు. ఆయన భిక్షాటనకి వెడితే బ్రహ్మచారిగా ఒక పేద బ్రాహ్మణి చిట్ట చివరికి ఇంత గొప్ప బ్రహ్మచారి వచ్చాడు, తేజోమూర్తిని, ఆయన చేతిలో భిక్ష వేయడానికి కూడా ఏమీ లేక